సార్ 2010 తర్వాత ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఇప్పటి వరకు పరిపాలించినటువంటి ఎవరైతే సీఎంలు ఉన్నారో వీళ్ళందరూ ఆల్మోస్ట్ జైలు జీవితాన్ని గడిపొచ్చారు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, రీసెంట్ టైంలో చంద్రబాబు గారు, ఇటు చూసుకుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అందరి నోట్లో వస్తున్నటువంటి మాట ఏంటంటే కేసీఆర్ గారి కుటుంబం నుంచి ఆల్రెడీ కవిత గారు ఒక కేసులో ఉన్నారు, కేసీఆర్ గారు కూడా జైలుకి ఖచ్చితంగా వెళ్ళబోతున్నారని కొంతమంది చెప్తా ఉన్నారు. అసలు కేసీఆర్ గారికి జైలు జీవితం చూసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది, దాంట్లో అసలు అనుమానమే లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా బలం కానీ బలహీనత కానీ ఆ ప్రభుత్వం యొక్క ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెయ్యని చట్ట వ్యతిరేక పని అంటూ ఏమీ ఉండదు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నీ చేస్తారు. అయితే ఎవరి కోసం చేస్తారు అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అధినేత కోసం, మెప్పు పొందటం కోసం చేస్తారు. కొన్నిసార్లు దొరుకుతారు, కొన్నిసార్లు దొరకరు. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో అప్పుడు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేసి ఈయన పలానా చోటకి వెళ్ళబోతున్నాడు, పలానా టైంలో డబ్బు ఇవ్వబోతున్నాడు, పలానా టైంలో రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడు అని ప్రభుత్వానికి ఉప్పందించడం వల్ల ఏసీబీ వాళ్ళు ఆయన పట్టుకోవటం, ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరకటం, జైలుకి పంపించటం, ఒక నెల రోజుల తర్వాత బెయిల్ రావటం జరిగింది. సో ఇంటెలిజెన్స్ వాళ్ళే ముఖ్యమంత్రికి బలము బలహీనత కూడా. ముఖ్యమంత్రిని పట్టించాలి అంటే తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఏమీ చేయవసరం ప్రత్యేకంగా. ఇంటెలిజెన్స్లో వాళ్ళు ఏం చేశారో కనుక ఎంక్వైరీ చేస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా చేస్తారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. ఎందుకు చేస్తారు అంటే మనకి సెల్ ఫోన్లు లేని టైంలో ల్యాండ్ లైన్సే ఉంటాయి పోస్టల్ డిపార్ట్మెంట్. సో అక్కడ వాళ్ళని ఆ ఫోన్లు ట్యాప్ చేయాలంటే టెలిఫోన్ ఎక్స్చేంజ్లోనే చేయాలి. ఇంటెలిజెన్స్ ఆఫీసులో సెపరేట్గా పెట్టుకుని ఎక్విప్మెంట్ చేయడానికి లేదు, అసలు అటువంటి ఎక్విప్మెంట్ ఆ రోజుల్లో రాలా. టెలిఫోన్ ఎక్స్చేంజ్లు చేయాలి అంటే కన్సర్న్డ్ ఆఫీసర్ ప్రభుత్వ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అధికారికంగా లెటర్ రాస్తే వాళ్ళు దానికి ఏర్పాటు చేస్తే అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎక్స్చేంజ్లో కూర్చుని ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇన్ఫర్మేషన్ లాగేవాడు. అది దేనికి ఉంది? సంఘ వ్యతిరేక శక్తులని, లేకపోతే ఉగ్రవాదులు తీవ్రవాదులు కదలికలు కనిపెట్టడానికి, ఇట్లా ఈ రీజన్స్ వల్ల ఆ యాక్ట్ ఉంది. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చేసినాయి. మనం ఇక్కడ మన స్టూడియోలో కూర్చొని ఏ ఫోన్ అయినా ట్యాప్ చేయవచ్చు చిన్న ఎక్విప్మెంట్తో. మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళైనా సరే ఒక నంబర్ ఇచ్చి గత 15 రోజుల్లో వీడు ఈ ఫోన్ సొంతదారుడు ఎవరెవరితో ఎన్ని నిమిషాలు ఎప్పుడెప్పుడు మాట్లాడాడో కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలండి అని అడిగితే, చట్టబద్ధంగా మనం అడిగితే 2 నిమిషాల్లో మొత్తం రికార్డ్ అంతా బయటకు వస్తుంది. ఏదైనా ఒక నేరం జరగగానే లేకపోతే అనుమానితుల దగ్గర పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకునే మొట్టమొదటి వస్తువు ఏంటంటే సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ నంబర్ను బట్టి పోలీస్ స్టేషన్లోనే కూర్చుని మొత్తం డేటా అంతా కూడా లాగేసేయచ్చు. అయితే వాళ్ళు వినటానికి కుదరదు, కానీ ఫలానా వ్యక్తి ఈ గత 15 రోజుల్లో ఈ టైంలో ఇన్నిసార్లు మాట్లాడాడు, ఇంతంతసేపు మాట్లాడాడు అని ఫుల్ డేటా ప్రింటెడ్ కాపీ కూడా వచ్చేస్తుంది. అయితే వినాలంటే మటుకు కొంచెం ఎక్విప్మెంట్ ఉండాలి తప్ప పోస్టల్ డిపార్ట్మెంట్ వారి అనుమతి ప్రత్యేకంగా తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే సెల్ ఫోన్లన్నీ కూడా సర్వీస్ ప్రొవైడర్స్ కంట్రోల్లో ఉంటాయి. అందువల్ల ప్రతి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ప్రతిపక్ష నాయకుల కదలికలను, లేకపోతే విమర్శకుల కదలికలను, లేకపోతే విమర్శించే ముఖ్య జర్నలిస్టుల కదలికలను, వాళ్ళ మాటలను ఖచ్చితంగా 100% పళ్ళు వింటారు, దాంట్లో సందేహం లేదు. అలా వినబట్టే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, లేకపోతే అరెస్ట్ అయ్యే అవకాశమే లేదు. అప్పుడు చంద్రబాబు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన చాలా తెలివైన పొలిటీషియన్ కదా. నేను ఫలానా మాట అన్నానని మీరు ఎట్లా కనిపెట్టారు అంటే ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే మీరు జైలుకి వెళ్తారు, జాగ్రత్త. మీకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటే నాకు ఉంది, మీకు ఏసీబీ ఉంటే నాకు ఏసీబీ ఉందని ఈయన తిరగబడ్డాడు.
దాంతో కేసీఆర్ ఒక అడుగు వెనక్కి వేసాడు. సూది కోసం సోదికెళ్తే పాత రంకులు బయటపడి అన్నట్టుగా అయిపోద్ది, ఎందుకు వచ్చిందిలే న్యూస్ అని చంద్రబాబుని టచ్ చేయలే. కానీ రేవంత్ రెడ్డి గారిని జైలుకి పంపించాడు. ఇప్పుడు చూస్తే జగన్ గారు జైలుకి వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి చేస్తున్నారు. చంద్రబాబు గారు సరే ముఖ్యమంత్రి చేశారు, అయినా జైలుకి వెళ్ళి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే ఈరోజు మీరు పేపర్లు చూస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి, నేను మిగిలిన పేపర్లు చూడలేదు, మరి దేంట్లో వచ్చిందో తెలియదు. రాధాకిషన్ రావు అనే ఆయన డీసీపీ క్యాడర్ పూసగుచ్చినట్టు చెప్పాడు ఎలా ఇంటెలిజెన్స్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేసింది, ఎవరి కోరిక మేరకు చేసింది, ఎందుకు చేసింది. అసలు సినిమా స్టోరీ మామూలుగా సినిమాలో కథలు చెప్తారు, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నా దగ్గర కథ ఉంది వింటారా అంటే సరే చెప్పు అంటే ఈయన బాగా కథలు చెప్పేవాళ్ళు బాగా సన్నివేశాన్ని వివరిస్తూ వీలైతే యాక్షన్ కూడా చేస్తూ ఫ్రేమ్ బై ఫ్రేమ్ చెప్తారు జనరల్గా. అట్లా చెప్పాడు ఆ రాధాకృష్ణరావు గారు, నేను ఫలానా ఆయన కోరిక మీద ఈ విధంగా చేశాం. ఆ మధ్య బీజేపీ వాళ్ళు వీళ్ళని ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొనబోతున్నారని గెస్ట్ హౌస్ లో మీట్ అయ్యారు కదా, అది ఆర్గనైజ్ చేసింది మేమే. దానికోసం ఢిల్లీ వెళ్ళి మేము ఈ నిఘా పరికరాలు కొనుక్కొచ్చాం. ఆ సంతోష్ని ఫలానా కారణం వల్ల అరెస్ట్ చేద్దాం అనుకున్నాం. కవిత మీద వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా దీన్ని బేరానికి వాడుకోవడానికి సంతోష్ అరెస్ట్ని కేసీఆర్ ప్లాన్ చేశాడు. అది ఫెయిల్ అయినందుకు మా మీద చాలా కోప్పడ్డాడు. ఒకటి కాదు అసలు ఎగ్జాక్ట్గా సినిమా స్టోరీ పరుసూరి బ్రదర్స్ని అడిగితే ఒక స్టోరీ చెప్పండి సార్ అంటే యాక్షన్ డైలాగులతో సహా ఎట్లా చెప్తారు, అతను అట్లా చెప్పాడు. అట్లా చెప్పిన ఆ వాంగ్మూలం పత్రికలకి ఎట్లా వస్తుంది, ఈనాడుకి ఆంధ్రజ్యోతికి ఎట్లా వస్తుంది. ముఖ్యమంత్రికి కేసీఆర్ శత్రువు రాజకీయంగా, ఈ పత్రికల వాళ్ళకు కూడా ఆయనే శత్రువు, ఈ పత్రికలకి రేవంత్ రెడ్డి మిత్రుడు. సో వీళ్ళకి అవైలబుల్ చేసి ఉంటారు. ఇది కూడా బాబు రాధాకృష్ణరావు చెప్పిన వాంగ్మూలం వేసుకోండి మాకు తెలవకుండాను అని. పోలీసు స్టోరీలు అన్నీ కూడా ఆఫీసర్లు చెప్పరు నోటితో, మాకు తెలియనట్టుగా మీరు వేసేసుకోండి అని చెప్తారు. ఇవాళ ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఐడెంటికల్ స్టోరీస్ వచ్చినాయి, రాధాకృష్ణరావు గారు చెప్పారని అన్నట్టుగా. అందువల్ల ఆ రీజన్ సరిపోద్ది. అయితే ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటే రేపు 4వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయి కదా, రిజల్ట్స్లో చూసుకుని కేసీఆర్కి 1, 2 సీట్లు వస్తే వెంటనే వేసేస్తారు. ఒక 5-6 సీట్లు కనుక కేసీఆర్కి వస్తే కొంచెం ఆగుతారు. కానీ 100కి 100 పాళ్ళు జైలుకి వెళ్ళటం అనేది ఖాయం. ఎందుకనంటే కాంగ్రెస్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వేసేద్దామా కేసీఆర్ని. సాక్షాత్ రేవంత్ రెడ్డిని ఆయన వేసినప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాడు, ఎట్టి పరిస్థితిలో వదులుకోడు కదా. తర్వాత బీఆర్ఎస్ని ఫినిష్ చేయాలంటే కేసీఆర్ని వేసేయాలి కదా, వేసేటువంటి జైల్లో. అదే ఇప్పుడు వేసేటువంటి వేరే భాషలో ఉంది కదా, అంచేత ఆ వేసేయటం కాదు, జైల్లో వేసేయటానికి మటుకు ఏమి వెనకాడరు. ఇన్ ది ప్రాసెస్ ఆల్రెడీ సరే కవిత గారు ఢిల్లీ జైల్లో ఉన్నారు. ఇన్ ది ప్రాసెస్ కేటీఆర్ కూడా ఎదుర్కొని రావాల్సి వచ్చు. ఎందుకనంటే రాధాకృష్ణరావు ఏం చెప్పంటే కేసీఆర్ కుటుంబం వాళ్ళ సన్నిహితులు ఎవరు ఎట్లా చెప్తే అట్లా చేసామండి అని చెప్పాడు. సో ఎవరెవరు చెప్తే చేశారో లిస్ట్ వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళందరినీ పిలిచి ఏమయ్యా నువ్వు పలానా చెప్పావా అని అడుగుతారు. ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం సకుటుంబ సపరివార సమేతంగానే ఆ విధంగా కేసీఆర్తో పాటు కేసీఆర్ సన్నిహిత బంధువులు కూడా జైలుకి వెళ్ళిపోవటం ఖాయం. హరీష్ రావు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్తారు. అయితే కేసీఆర్ ఆరోగ్యం జైలు జీవితానికి అంత సరిపోయింది కాదు. చాలా భౌతికంగా ఆయన చాలా వీక్. ఫుల్ హ్యాండ్స్ షర్టు ప్యాంటు వేసినా ఈ 2 తీసి చూస్తే అస్థి పంజరం లాగా ఉంటాడు ఆయన.
అంటే నేను చూశానండి కదా అర్థం అక్కడ. కానీ చాలా బలహీనుడు శారీరకంగా. ఆయన జైలు జీవితాన్ని సస్టైన్ చేయగలరో లేదో మరి నాకైతే తెలియదు. కానీ ఎందుకనంటే రిలేటివ్గా జగన్మోహన్ రెడ్డి యూత్ యంగ్, ఆయన జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆ ఏర్పాట్లు అవి ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు మంచి ఆరోగ్యకరమైన బాడీ, అయినా వయసు పెద్దది కదా సార్. వయసు పెద్దదైనా కూడా ఒక పర్టికులర్ డైట్ తప్ప ఆయన ఏం తిండు. ఆయనకు వంటవాడు గత 40 ఏళ్ళగా ఒక్కడే, మా అమలాపురం వాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ వంటతను వెళ్ళాల్సిందే కూడా. అతను వండినయే తింటాడు. ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, కాకినాడ వెళ్ళినా లేకపోతే విజయవాడలో ఉన్నా కూడా ఆ వంటతనే, ఓ పర్టికులర్ డైట్. రేవంత్ రెడ్డి రిలేటివ్లీ వెరీ యూత్, యంగ్. సో వాళ్ళు జైలు జీవితానికి అంత పెద్ద ఇబ్బంది పడలా. కానీ కేసీఆర్ ఇబ్బంది పడతాడు అనేది నా భావన. వయసు పెద్దది, శరీరం పుష్టికరమైన శరీరం కాదు, అలవాట్లు కూడా అంత చెప్పుకోదగిన మంచి అలవాట్లు, ఎక్సర్సైజ్ చేయటాలు అట్లా ఏమి ఉండవు కదా. అందువల్ల రేవంత్ రెడ్డి గారు తన కక్ష తీర్చుకుంటాడు, కేసీఆర్ని జైలుకి పంపిస్తాడు. దాంట్లో ఏమీ సందేహం లేదు. అంటే మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మన ముఖ్యమంత్రి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ జైలు పక్షులేనయ్యా, కొత్తగా జైల్లో లేని వాళ్ళు ఎవరన్నా వస్తే తప్ప అని చెప్పుకోవచ్చు. ఆ అవకాశం ఇప్పట్లో లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.